మళ్ళా వివేక్ వెంకట స్వామి ఈ ఆంధ్రాకు పోయి ఒక చిచ్చు పెట్టిండే, ఇగో ఈ చిచ్చు పెట్టిండు. ఏంటిది ఇది? మా పోరాటం ఆగదు, మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడదాం. వివేక్ వెంకటస్వామి దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, మాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్తామని వెల్లడి. గుంటూరులో మాలల సింహగర్జన సభ. వివేక్ను సన్మానిస్తున్న మాల నాయకులు. ఆర్ఎస్ఎస్ పైనే మా పోరాటం. కేఆర్ నాగరాజ్ మాలలను రాజకీయంగా అణగదొక్కాలని కొందరు చూస్తున్నారని, అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ పిలుపునిచ్చారు. మనం కొట్లాడాల్సింది కేంద్రంతో కాదు, ఆర్ఎస్ఎస్ భావజాలంపై మనం కొట్లాడాలి. ఈ భావజాలాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నారు. మన దేవుడైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఆ దుర్మార్గుల మీద మనం కొట్లాడాలి అన్నారు. తెలంగాణలో అందరినీ ఏకం చేసి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సింహగర్జన సభను గ్రాండ్ సక్సెస్ చేశామని, మాలల సత్తా ఏంటో చూపించామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఆర్ఎస్ఎస్ మీద పోరాడదాం అంటేనే వాళ్ళ మీద వాళ్ళు పోరాడుతున్నట్టు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంది? కుల భావజాలం. ఏ కులం వాళ్ళు ఆ పని చేసుకోవాలి, హిందూ ధర్మాన్ని పాటించాలి. హిందుత్వం అనగానే 4 వర్ణాలు, ఆ 4 వర్ణాల కిందున్న అనేక కులాలు ఎవరెవరి వృత్తిలో వాళ్ళు ఉండాలి అనేది. వీళ్ళు ఏం చెప్తాను? వీళ్ళు గదే కులరాగం ఎత్తుకున్నారు కదా. వీళ్ళు పోయి జయమాల అన్నప్పుడే నువ్వు మనువాదివి. వీళ్ళు మళ్ళీ మందకృష్ణ అని అంటాను కానీ మనువాదులు అంటే ఎవరు జర చెప్పుర్రి. ఎదుటోని సమానంగా చూడక, ఎదుటోని హక్కులను హరించి, ఎదుటోని వాటాను హరించి, ఎదుటోని ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దోపిడీ చేసేటోళ్ళని మనువాదులు అంటారు. సమానత్వం పాటించని వాళ్ళు విధంగా చెప్పాలంటే సమానత్వాన్ని పాటించని వాళ్ళు మనువాదులు. మరి మీరు చేసేది ఏంది? కులవాదం ఎత్తుకొని జైమాల అన్నారంటే మనువాదులు కాకపోతే ఏమంటారు మీరు? విచిత్రంగానే ఆర్ఎస్ఎస్ గదే అంటుంది, జై బ్రాహ్మణ, జై వైశ్య, జై క్షత్రియ, జై శూద్ర. మీరు అనేది ఏంది? గదే కదా జైమాల అనేది. మందకృష్ణ అన్న చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహపడి రావాల్సిన అవసరం లేదు. 100% మీరు మనువాదులు లెక్కనే ఎత్తాను. అందరు మాలలు కాదు, ఈ స్టేజ్ మీద ఉన్న మాలలు. జైమాల అనడంలోనే మనువాదం కొట్టొచ్చినట్టు కనబడుతుంది మీ మాటల్లో. మళ్ళీ మీరు ఆర్ఎస్ఎస్ పైన పోరాటం చేద్దాం అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే మీ సిద్ధాంతం అని కూర్చున్నది. ఇప్పుడు అసలు మిమ్మల్ని గెలిపించిందేమో వర్ధన్నపేట ప్రజలు. నువ్వు పోయి గుంటూరులో మాట్లాడవలసిన అవసరం ఏందే? వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకుంటలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు? ఈయనను గెలిపించిందేమో పెద్దపల్లి ప్రజలు, ఈయన పోయేమో గుంటూరు సభలో మాట్లాడతాడు. ఇప్పుడు మందకృష్ణ గారు అంటేనేమో ఆయన ఏ పార్టీలో లేరు, ఆయన సామాజిక ఉద్యమకారుడు, ఆయన ఏ డిస్టిక్ అయినా పోవచ్చు, ఏ రాష్ట్రమైనా పోవచ్చు, ఎక్కడైనా తిరిగి రావచ్చు. ఆయన వాదన ఆయన వినిపించొస్తారు. మీరు ప్రజాప్రతినిధులు కదా, అందరూ ఓట్లేస్తే గెలవలేదా మీరు? ఓన్లీ మాలవారు ఓట్లేస్తేనే గెలిచిందా మీరు? మాలవారి ప్రజాప్రతినిధులా చెప్పురి. మరి మీరు మేము ఎమ్మెల్యేం కాదు, ఓన్లీ మాలవారి ప్రజాప్రతినిధులం అని చెప్పురి. ఎంత సిగ్గు చంపుకొని ఇట్లా మీరు తిరుగుతున్నారు వివేక్ గారు, కేఆర్ నాగరాజ్ గారు. సబ్జెక్ట్ లేదు, పాడు లేదు, కేవలం వర్గీకరణ ఎందుకు వద్దనేది ఎవ్వరు చెప్తలేరు మీటింగ్లో. వర్గీకరణ ఎందుకు వద్దు అని చెప్తలేరు, కానీ వద్దు అసలే వద్దు, వర్గీకరణ వద్దు, అదొక్కటే వాళ్ళ మొండిపట్టు. అరే ఎందుకు వద్దో చెప్పు అంటే వద్దు, పైసలు బాగున్నాయి, తిన్నది అరిగే పరిస్థితి లేదు వివేక్ గారికి. పని పాట లేని కొందరిని ఎంటేసుకున్నాడు. ఇక ఆ కొందరితోటిగా తిరుగుతా అండు. పెట్టుకోరు, తప్పేం లేదు, పెట్టుకోరు. ఇంకో 100 సభలు పెట్టుకోరు. ఎందుకంటే సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేని సభలు 100 పెట్టుకుంటే ఏం లాభం, 200 పెట్టుకుంటే ఏం లాభం? ఇంకా సిగ్గుపోయే విషయం ఏం తెలుసా? ఈ సభల మనం చెప్పుడు కాదు, వీళ్ళ పెద్దలే చెప్పాలి. సభలో ఒక్కల క్రమశిక్షణ ఉంటే అడిగా. సభను ప్లీజ్ మధ్యలో ఎవరన్నా మాట్లాడితే సహించను, తెలుసు కదా నీకు. ఆగురా, వేదిక అదుపు తప్పింది,
సబ్జెక్ట్ డీవియేట్ అయింది. ఎజెండా ఏంటో జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. వ్యవస్థాపక అధ్యక్షుడికి చివరికి ఇప్పుడు అవకాశం దొరికింది. ప్లీజ్ 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 ఆగండి. ప్లీజ్ మధ్యలో ఎవరన్నా మాట్లాడితే సహించను. తెలుసు కదా నీకు. ఆగురా, ఆగవయ్యా. రే నువ్వు ఆగురా. ఈ మీటింగ్ ఎజెండా అతి కొద్ది మంది ముందు నేను చెప్పదలుచుకున్నాను. కొద్దిగా బాధకు కూడా ఉంది. కట్ చేయండి, కట్ చేయండి, కట్ చేయండి, కట్ చేయండి. అది జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. కొద్దిగా బాధకు కూడా ఉంది. ఇది జరిగిన ముచ్చట. సభ ఆయన మంచిగా మాట్లాడిండు. ఆయన ఎవరో కానీ అన్నవరపు కిషోర్ ఆట. సభ ఎందుకు పెట్టుకున్నామో దాని సబ్జెక్ట్ ఏందో అది మొత్తం అదుపు తప్పింది. చెప్పవలసిన సబ్జెక్ట్ చెప్పకుండా మందకృష్ణని తిట్టడం ఎందుకు మెయిన్ సబ్జెక్ట్గా పెట్టుకున్నారు మీరు? పైగా ఇక్కడ క్రమశిక్షణ లేదు, ఎవరి మాట వింటలేడు అని ఆఖరికి నోరు జారవలసిన పరిస్థితి వచ్చింది. ఇందుకు పెట్టుకున్నారు మీరు సబ్జెక్ట్ లేని సభలు. సబ్జెక్ట్ లేని సభలు పెట్టుకొని ఇప్పుడు చదువుకున్న మాలలు ఎవ్వరు మీటింగ్ పోతలేరు. చదువుకొని మాలను వీళ్ళని రెచ్చగొడతాను. ఈ చదువుకొని మాలను ఏం చేస్తాను? మాదిగ వారి మీద ఉసిగొల్పుతాను. మాదిగలు మనకు శత్రువులు, మాదిగలు మన మనువాదులు అంటాను. మాదిగలు మాలలందరి మనువాదులు అంటలేరు. వర్గీకరణకు అడ్డుపడేటోళ్ళనే మనువాదులు అంటాను. అందరు మాలల్ని సైకోలు అంటలేరు వాళ్ళు. వర్గీకరణకు అడ్డుపడే మాలలను మాత్రమే సైకోలు అంటాను వాళ్ళు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్పిండు కదా, ఈ అన్నయ్య చెప్పిండు కదా, మనకన్నా పెద్దోని లెక్కనే ఉన్నాడు. అన్నవరపు కిషోర్ అన్నయ్య చెప్పిండు కదా, అరే విధవల్లారా సబ్జెక్టే మాట్లాడతలేరురా విధవల్లారా, సబ్జెక్ట్ మాట్లాడకుంటే ఎందుకు సబ్జెక్ట్ని పక్కదారి పట్టిస్తానని ఆయనే చిరాకచ్చదాకా తీసుకొచ్చింది. కాబట్టి ఇక మీకు అనవసరంగా పైసలు వేస్టు, సమయం వేస్టు. చక్కగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కు కట్టుబడి ఇప్పటికైనా కలిసి ఉండే ప్రయత్నం చేద్దామంటే 58 ఉపకులాలకు చెందవలసిన వాటాని ఎవరికి వారు పంచుకొని ఎవరిది వారు తినండి. లేదు ఇంకా మేము అడ్డుపడతామంటే ఎస్సీ కులాలకు ప్రధానమైన శత్రువు మీరే అవుతారు. కులాలలోని 58 ఉపకులాలకు ప్రధానమైన శత్రువు మీరే అవుతారు. ఈ భారతదేశానికి మొత్తం బ్రాహ్మణవాదం శత్రువు అంటారు కదా, మీరే చెప్తారు కదా. బ్రాహ్మణులు అన్నీ దోసుకున్నారు అంటారు కదా. మరి మీరు చేసేది ఏంది? 58 ఉపకులాల వాటాను మీరు దోసుకుందామని చూస్తలేరా? ఇది పద్ధతేనా? అడిగిన వాళ్ళను మళ్ళా తిట్ల పురాణం కలిసి ఉందాము అంటాను, కానీ కంచంలో ఉన్నదంతా మాకే కావాలంటాను. కలిసి ఉందామంటాను, కానీ నేను తిన్నాకనే మొత్తం మిగిలింది ఏమన్నా ఉంటే మీరు తినూరి అంటాను. ఇది పద్ధతి? ఇది అంబేద్కరిజం? ఇది అంబేద్కర్ వారసులు అనబడేది? ఇక నేనేమంటాను, అంబేద్కర్ గారి మునిమనవన్ని తీసుకొచ్చినాం అంటాను. అంబేద్కర్ గారి మునిమనవన్ని తెచ్చుకున్నా, గాంధీ గారి మునిమనవన్ని తెచ్చుకున్నా, ఇంకెవరి మునిమనవన్ని తెచ్చుకున్నా న్యాయం లేకపోతే అది నిలవదు. ఎవరి మునిమనవన్నైనా తెచ్చుకోర్రి. అంబేద్కర్ గారికి గౌరవం ఇస్తాం, కానీ అంబేద్కర్ గారి మునిమనవనికి కూడా గౌరవం ఇస్తామా? అంటే ఆయన పేరు చెప్తే ఆగిపోతారానా? న్యాయం ఎక్కడుంటే గక్కడనే. అంబేద్కర్ గారి మునిమనవాడు అయితేంది, ఇంకా వాళ్ళ మునిమనవాడు అయితేంది. భయం ఏంది? తెచ్చుకోర్రి, ఇంకో 100 మందిని తెచ్చుకోర్రి. భయం ఏమున్నది? సబ్జెక్ట్ లేని సభలు ఇంకా 100 పెట్టుకోర్రి, పోయేదేమున్నది?